నమస్కారం ఫ్రెండ్స్. నేను ఒక విషయంపై అవగాహన పెంచుకున్నాక దాని తీరు చూసి అనలైజ్ చేసి బహుశా ఏమేమి కావచ్చో, బహుశా ఇదైతే దీని పరిణామాలు ఎలా ఉంటాయో, నేను ఫార్ములాను నమ్ముకునే మనిషిని కాదు, థియరీస్ని నమ్ముతా. కానీ ఈ లోకంలో ఈ ఫార్ములా వేస్తే ఇది వర్కౌట్ అవుతుంది అనేది శుద్ధ అబద్ధం. ఒకటి నిజం, సైన్స్ అండ్ టెక్నాలజీలో తప్పకుండా ఫార్ములాస్ వర్క్ అవుతాయి. ఈ కెమికల్ కలిపితే రియాక్షన్ వల్ల ఈ రిజల్ట్ వస్తుంది అంటే అది ఫార్ములా ప్రకారం పోతే ఆ రిజల్ట్ వస్తుంది. ఫిజిక్స్లో ఇంత థ్రస్ట్ పెట్టి ఇంత పుష్ చేస్తే, దీని వేగం ఇంత మెయింటైన్ చేస్తే ఈ పరిణామం వస్తుంది, తప్పకుండా వస్తుంది. మ్యాథమెటిక్స్లో ఈ ఫార్ములాకు ఇవి జోడిస్తే, ఇలా చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది, అది కరెక్ట్. కానీ నిజ జీవితంలో సోషల్ ఎన్వైర్న్మెంట్లో ఫార్ములాస్ పనిచేయవు. సొసైటీ అంటే కోట్ల బ్రెయిన్స్ విచ్చలవిడిగా తమకిష్టం వచ్చినట్టు ఆలోచిస్తున్న ఒక సమూహం. విచ్చలవిడిగా ఆలోచిస్తున్న సమూహం. నేను చాలా జాగ్రత్తగా వాడతా వర్డ్స్. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాదు, విచ్చలవిడితనం. 80% ఆఫ్ పీపుల్లో థింకింగ్ ధోరణి అంటే ప్రాక్టికాలిటీ ఉండదు. ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంటారు, మూర్ఖంగా ఉంటాయి. బట్ సొసైటీలో వాళ్ళ థింకింగ్ని ముందర పెడుతూ ఉంటారు. కొన్ని కళ్ళ ముందర జరిగిపోతూ ఉంటాయి, కానీ పట్టించుకోరు. అని ఎందుకు పట్టించుకుంటలేరేమని మనం బాధపడుతుంటాం, కానీ వాళ్ళు పట్టించుకోరు. అంటే కొంతమందికి కొన్ని విషయాలు అర్థమవుతాయి అనేది ఒక కరెక్ట్ థియరీ. కొంతమందికి కొన్ని అర్థమవుతాయి, కొంతమందికి కొన్ని అర్థం కావు. అది కళ్ళ ముందర జరిగినా పక్కకు జరిగిన. నేను గత 2 ఏళ్లుగా ఈ హై రైజ్ అనే ఒక పదాన్ని బాగా ద్వేషించేలాగా చేసిన. దాని వెనుక బలమైన ప్రాక్టికల్ థియరీస్ ఉన్నాయి. నేను దాదాపు అన్ని వీడియోల్లో కొంచెం దీని గురించి మాట్లాడుతూనే ఉంటా. ఇది బోరు కొట్టే విషయం కాదు. ఆ హై రైజ్ అంటే బోరు కొట్టే దాకా మనము బోరు కొట్టే విషయాలు మాట్లాడుతూనే ఉండాలి. కానీ ఇవాళ మీ ముందర ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. నాకు 14,000 సబ్స్క్రైబర్లున్నా ఇంత వాచ్ టైం ఎందుకు వస్తుంది అనే కడుపులో తిప్పుతుంటా చాలా మందికి. 14,000 సబ్స్క్రైబర్లు పెట్టుకొని లక్షల గంటల వాచ్ టైం ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు ఈయన? దానికి ఒకటే ఆన్సర్. ఒక విషయంలో గురించి విభిన్న కోణాల
ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ మన ముందరికి వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉందా, ఎన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉన్నాయి అని ఆలోచిస్తే ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయో మన ముందర వస్తాయి. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు. కానీ మనం ప్రాబ్లంగా చూడకుంటే అతి ప్రమాదకరమైన విషయం ఇదే ఇప్పటి ప్రపంచంలో. ఒక ప్రాబ్లంగానే చూడకుండా అంటే ఇగ్నోర్ చేయడం, అదే సరికైతుందిలే, కాలం నిర్ణయిస్తుందిలే, ప్రజలు చేంజ్ అవుతారులే. దీనికన్నా దారుణమైన థియరీస్ సొసైటీలో ఇంకోటి లేదు. ఇవాళ పొద్దున నేను ఒక వీడియోలో అనుకోకుండా నా వీడియో నా కళ్ళ ముందర పడి, నేను 1.5 ఇయర్గా ఏం చెప్తున్నానో హైరైజ్ గురించి, అది ఒక 15-20 నిమిషాలు 30 నిమిషాల వీడియోలో మొత్తం అంటే నేనేమేమి పాయింట్స్ చెప్పినా ఆ పాయింట్స్ ఆమె 30 నిమిషాలు చెప్పేసింది, 20-30 నిమిషాలు. నాకు చాలా సంతోషం వేసింది. ఈ వీడియో చూస్తే ఎందుకు సంతోషం వేసిందంటే, నేను ఎన్నో దాంట్లో చెప్పిన మనం హై రైజెస్ 3 to 4 to 5 ఇయర్స్ వరకే చూస్తున్నాము. మనకు ఎక్స్పీరియన్స్ లేదు హై రైజ్లో ఉండటం. నోబడీ కెన్ కమెంట్ ఆన్ హై రైజ్ అన్లెస్ people spend at least a 10 years of time in that high rise. They can speak about the high rise but others cannot అని చెప్పిన. మనకు హై రైజ్ గురించి ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉంది. మనము ఫస్ట్ షాట్లో చూస్తే హై రైజ్ పై విమర్శలు మన నోటి నుంచి రావు. బట్ హై రైజ్ ఒక 15-20 సంవత్సరాల తర్వాత అవి ఎలా ఉంటాయి అంటే, నేను చెప్తే నేను క్వాలిఫైడ్ పర్సన్ కానే కాను. గజం భూమి లేనోడు హై రైజ్ గురించి ఏం మాట్లాడతాడు అని కూడా మీరు అనొచ్చు. కరెక్టే. నేను ఒక థియరీ ఫ్లోట్ చేసి కొన్ని వీడియోస్ చేసినాక దానికి సపోర్ట్ చేసే బలమైన ఆధారాలు వెతుకుతూ ఉంటా. నాకు వేరే వీడియోస్ చూపించే దాంట్లో కూడా, కోట్ చేసే దాంట్లో కూడా ఏ ప్రాబ్లం లేదు. మీరు ఆ ప్రాబ్లంని అర్థం చేసుకోగలిగితే అదే చాలు, అదే 10,000. నా ఛానల్ బలం కూడా అదే. నేను నా నోట ఒక సంవత్సరము 6 నెలల ముందు ఏదో చెప్తే అది అదృష్టవశాత్తు 6 నెలల సంవత్సరం తర్వాత అది అయితేనే ఉంటుంది. అంటే నేనేం కాలజ్ఞాని కాదు, పాడు కాదు, కానీ నేను దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటా కనుక దాంట్లో ఉన్న నొసుగులు, మంచి చెడు అది బయటికి వెళ్తూనే ఉంటుంది. అది వీడియో రూపంలో మీ ముందర పెడుతూనే ఉంటా. అది ఎట్లనే ఉండని చూడండి, లేకపోతే చావండి అని కూడా చెప్తుంటా. ఇది చెప్తా అంటే అది ప్రాక్టికల్ బాబు. మీకు ఇప్పట్లో అనుభవంలోకి రాదేమో కానీ అది జరుగుతూనే ఉంది వరల్డ్లో. చైనాలో నేను ఒక వీడియో లింక్ కూడా వేస్తా, తప్పకుండా చూడండి. ఫస్ట్ నా వీడియో వినండి, ఎందుకంటే అక్కడ ఉన్న ఇంగ్లీషు మీకు అర్థమవుతుందో లేదో నాకు డౌటే. మామూలు ఇంగ్లీష్ అంటేనే ప్రాబ్లం, అంటే ఇంకా చైనీస్ ఇంగ్లీష్ అది ఒక రకంగా ఉంటుంది. నేను చెప్తా దాని సారాంశం ఏం చెప్తా. నాకు ఆశ్చర్యకరమైన కొన్ని పాయింట్లు కూడా ఆ వీడియోలో దొరికినాయి. అది ఎట్లా అనిపించింది, ఎంత పైన పోతుంటే హైరైజ్లో ఎంత పైన పోతుంటే, నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్పేసిన ఆల్రెడీ హైరైజెస్ గురించి. ఇక్కడ కొత్త పాయింట్ ఏం తెలుసుకున్నా అంటే, ఒక నాయిస్ అనలైజర్ మీటర్ 30 అంతస్తుల దగ్గర ఒకడు వాయిస్ అంటే నాయిస్ టెస్ట్ చేస్తుండు. ఆయన ఏం చెప్తుండంటే,
కింద ఉండే నాయిస్ కన్నా పైన ఉండే నాయిస్ ఏం తక్కువ లేదు. పీస్ఫుల్గా ఏముండదు. కింద ఎంత నాయిస్ ఉంటుందో అంతే నాయిస్ ఇంకా స్పష్టంగా 30వ అంతస్తుపై వినిపిస్తుంది అని ఆ నాయిస్ మీటర్ పెట్టి చూపించాడు. నేను ఆశ్చర్యపోయాను. అసలు ఈ పాయింట్ నాకు తెలియదు. ఈ వీడియో చూసినాక తెలిసింది. ఎందుకంటే ఆ మనిషి 30వ అంతస్తులో గత 5 ఏళ్ళుగా ఉంటున్నాడంట. 5 ఇయర్స్గా ఉంటున్నాడు. ఆయన చెప్తున్నాడు అసలు 30 అంతస్తులు ఉంటే సాధక బాధకాలు ఏమేమి ఉంటాయి. దుమ్ము చూపిస్తున్నాడు. కింద ఉండే కన్నా ఎక్కువ దుమ్ము పైకి వస్తుంది. నేను ఇవన్నీ చెప్పిన. గాలులు వస్తాయి, ఎండ తగులుతుంది. ప్లస్ నేను యూడిఎస్పై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నా కదా. ఇప్పుడు నేను లింక్ వేసే ఆ వీడియో చూడండి. అక్కడ యూడిఎస్ గురించి యూడిఎస్ అని యూజ్ చేయలే, కానీ ఆ యూడిఎస్కి వాల్యూ లేదు అని ఎలా చెప్పాడో చూడండి. ఆయన ఇంకో విషయం చాలా ఇంట్రెస్టింగ్ చెప్పాడు. టైర్ 2, టైర్ 1 సిటీస్లో మనము హైరైజెస్ కడితే అవి ఎన్నేళ్ళు పనికొస్తాయి ప్రాక్టికల్గా. చైనా వాళ్ళు అంటే జబర్దస్త్ టెక్నాలజీ మేజర్స్, వాళ్ళ టెక్నాలజీ కాపీ చేసి మనం ఇక్కడ కడుతున్నాం. ఈ వీడియో చూసిందంటే తెలంగాణ చైనా మోడల్ మక్కి కాపీ ఒకటి. అంటే ఇప్పుడు చైనాలో ఏం జరుగుతుంది అక్కడికన్నా ఫాస్ట్గా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే మనం చైనా అంత ఎఫిషియంట్ కంట్రీ కాదు. అక్కడ గొడ్లలా పనిచేస్తారు, దేశం కోసం పనిచేస్తారు. అటువంటి కంట్రీ హై రైజెస్ యొక్క ప్రాబ్లమ్స్ స్పష్టంగా చెప్పేస్తుంది. ఇక్కడ ప్రభుత్వాలు ఎలా పబ్లిక్ ల్యాండ్స్ అమ్ముకుంటుందో అక్కడ కూడా ప్రభుత్వాలు పబ్లిక్ ల్యాండ్స్ అమ్ముకొని సబ్సిడీలు ఇస్తున్నాయి. నేను మీకు ఫైర్ ఫైటింగ్ లేని చోట హై రైజ్ కట్టరాదు అని చెప్పిన. చైనా వాళ్ళు మనకన్నా 10 times అడ్వాన్స్డ్ ఫైర్ ఫైటింగ్ పవర్లో. వాళ్ళు ఏ బిల్డింగ్ అయినా 80 meters దాటరాదు. పబ్లిక్ బిల్డింగ్స్ 100 meters దాటరాదు. ఎందుకు అంటే ఫైర్ ఫైటింగ్ కష్టమవుతుంది వాళ్ళకు, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంకో వింత అంటే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అటువంటివి చెప్పిండు. ఫస్ట్ 4, 6 ఉండే ఫ్యామిలీలు, అంటే 6, 8 ఉండే ఫ్యామిలీలు ఇప్పుడు 4గా మారినాయి. ఇప్పుడు 4 ఫ్యామిలీలు చైనాలో 2గా మారుతున్నాయి. ఆ 2 ఉండే ఫ్యామిలీలు ఇప్పుడు 1గా మారున్నాయట చైనాలో. చైనాలో ఒక్కడే ఉంటున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, పటాకులు లేవు, ఏం లేవు. వాడికి కోట్లు పెట్టి ఫ్లాట్ కొనే అవసరం లేదట. ఇప్పుడు 1, 2 ఉంటున్నోళ్ళు ఎవడు అని కోట్లు పెట్టి ఫ్లాట్ కొనే అవసరమే లేదు. వాళ్ళిద్దరికి ఏం కావాలి అది చూసుకుంటున్నాడు. వాళ్ళిద్దరికీ ఏం కావాలి, పిల్లలు అవసరం లేదు వాళ్ళకి. కన్నారట, చాలా మంది కన్నారట. కనని పిల్లల కోసం కోట్లు పెట్టి ఈఎంఐలు ఎందుకు కట్టాలి అని విహారయాత్రలకు పోతున్నాడు. ఒక మనిషి అదే చెప్పిండు, మీరు ఆ కోట్లు పెట్టి ఫ్లాట్ కొనే బదులు విహారయాత్రలకు పోండి, ప్రపంచం చూడండి. 30 అంతస్తుల ఫ్లాట్ల సిటీని చూసి ఏం చేస్తున్నారు అంటున్నాడు. అంటే మేల్కొన్న వాళ్ళ స్టేట్మెంట్లు అవి. ఇప్పుడు నేనేమని చెప్పినా అంటే అది అబద్ధం కూడా కావచ్చు, లైక్స్ కోసము వీడియోస్ కోసం కావచ్చు. కానీ 40 ఏండ్లుగా చైనా హై రైజెస్లో ఉంటుంది. ఈ వీడియోలో హై రైజెస్ గోస్ట్ సిటీగా ఎలా మారుతున్నాయి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. మక్కి టు మక్కి తెలంగాణ దించండి. తెలంగాణ ఇప్పుడు అదే దారిలో పోతుంది. అవసరం లేని అక్కడ ఫ్లైఓవర్లు కట్టడం, బిల్డింగ్ల కోసం ల్యాండ్ ఎక్వైజిషన్ చేసి ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ కారు చౌకగా, ఎందుకంటే పొల్యూషన్ జోన్ కదా, కారు చౌకగా కొని అక్కడ 40, 50 అంతస్తుల హై రైజ్ కట్టేసి
అంటే ల్యాండ్ వాల్యూ లేనక్కడ హై రైజ్ కట్టి ప్రాఫిట్స్ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ పంచుకుంటున్నాయి చైనాలో. అంటే చైనా కన్నా దరిద్ర పాలిటిషియన్స్ మన దగ్గర లేరు, వాళ్ళెంత తింటుండొచ్చు. ఇప్పుడు చైనాలోనే పొలిటీషియన్స్ బిల్డర్స్ పంచుకునేటప్పుడు, గవర్నమెంట్ వీళ్ళు పంచుకునేటప్పుడు మన దగ్గర అయితే క్లియర్ కట్ పంచుకుంటారు, పంచుకోకుండా ఉండలేరు మన దగ్గర. క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్స్ గురించి కూడా డిస్కస్ చేసాడు. నేనేమంటే నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఈ వీడియో 2 days బ్యాక్ రిలీజ్ అయింది. నేను ఇది 1.5 2 years అని చెప్తున్నా. నా వీడియోస్ తీసుకోండి హైరైజ్, నేను ప్రతి ఒక్క పాయింట్ స్ట్రెచ్ చేస్తూనే మేల్కోండి బాబు, వీళ్ళని దుర్మార్గులు వీళ్ళు, యూడిఎస్ లేదు పాడు లేదు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ మర్చిపోయినందుకు చైనా ఏ ప్రాబ్లంలు ఫేస్ చేస్తుందో ఎఫ్ఎస్ఐ గురించి క్లియర్గా ఈ వీడియోలో చెప్పండి. మీకు ఆ ఇంగ్లీష్ అర్థమైతే వినండి. ఇది నేను చెప్పింది కాదు బాబు, నేను చెప్పింది, నా తప్పేం లేదు. చైనా వాళ్ళు గత 40 ఏళ్ళుగా హైరైజర్స్లో ఉండి వాళ్ళు పంచుకుంటున్న సీక్రెట్స్, దీంట్లో నా తప్పేం లేదు. నేను జస్ట్ మీకు లింక్ ఇస్తా, కమెంట్ బాక్స్లో నేను లింక్ ఇస్తా, క్లిక్ చేసి ఆ ఇంగ్లీష్లో ఉంటుంది, అరాకొరా ఇంగ్లీష్ ఉంటుంది వాళ్ళది, ఆ ఇంగ్లీష్లో వినండి మీరు. చైనాలో ఏం జరుగుతుందంటే తెలంగాణలో మక్కి టు మక్కి అదే జరిగింది. రేపు డ్రైనేజ్, వాటర్ మేనేజ్మెంట్, ఇంకోటి అక్కడ హైరైజర్స్లా అక్కడ ఎవరు ఉంటున్నారో వాళ్ళు మెయింటెనెన్స్ కడతలేరట, లేవు పైసలు లేవు, నాకేం చేయమంటావు అంటారు. కొన్ని 30 అంతస్తుల హైరైజ్లో ఒకటే లిఫ్ట్ పనిచేస్తుందంట, అది ఎప్పుడప్పుడు అది 3-4 ఫ్లోర్స్కి ఒక లిఫ్ట్ ఆగుతుంటుందంట, అంటే 3 ఫ్లోర్స్కి ఒకసారి ఆగుతుంది, ప్రతి ఫ్లోర్కి ఆగదు బాబు. ఇవన్నీ రాబోయే ప్రాబ్లంలు అని ఈ వీడియోలో గొంతు చించుకొని చెప్తున్నాడు చూడండి, నేను చెప్తలేనండి, నాకు అనుభవం లేదు, నేను ఒక బేకార్ ఛానల్, నేనే ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూసి అసలు నా వీడియోస్ జనాలు ఎందుకు చూస్తారు? నేను ఒక ఇన్ఫర్మేషన్ని 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాల ముందు మీ ముందర ఈజీగా ఎట్లా పెట్టగలుగుతున్నా. ఇది 2 days బ్యాక్ వేసిన వీడియో, మీరు చూడండి, మీరు కూడా సెర్చ్ చేయండి, చూడండి, ఎడ్యుకేట్ కానండి. నా వీడియో చూడాలని ఏం లేదు, మీరు మేల్కొంటే చాలు, నేను నిజాలు చెప్తున్నానా లేదా అంతవరకే. మా బాధలు వినండి అంటే కొనేవాడి బాధ కన్నా మీ బాధలు ఎక్కువ కాదు. కొనేవాడు మోసపోవద్దు, అది నా థింగ్. కట్టేవాడు మోసపోతుండా, కట్టేవాడు క్రైసిస్లో ఉన్నాడా నాకు అనవసరం. కొనేవాడు బాధ పడకూడదు, కొనేవాడికి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉండాలి. కొనేవాడు కింగు, అమ్మేవాడు బొంగు, ఇది నా థియరీ. ఇష్టం ఉంటే వినండి, లేకపోతే లేదు. నేను కొనేవాడే పక్షపాతిని. నేను అప్పుడప్పుడు బిల్డర్స్ గురించి కూడా మాట్లాడుతుంటా, వాళ్ళకి హితవు చెప్తుంటా, బాబు ఇట్లా కాదు అని. ఇంకా వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉన్నాయి కనుక నా మాట ఎవడంటాడు. కానీ నా ఛానల్ లాంచ్ చేసిన తర్వాత చాలా మందిలో మార్పు వచ్చింది, కానీ ఏం చేయలేకపోతుంటారు. ఇది కూడా గమనించాలి. ఈ ఛానల్స్, తొక్కల ఛానల్స్ అయితే మూసుకుపోతున్నాయి, ఎందుకంటే నా నిజాన ముందు అవి నిలబడతలేవు. వాళ్ళకి స్పాన్సర్ చేసి యాంకర్లు పెట్టి హైటెక్ డిజిటల్ స్క్రీన్స్ పెట్టి అంటే హైలీ సెన్సిటివ్ మైక్రోఫోన్స్ చేసి నానా హంగామా చేసి సైట్ టూర్స్కి తీసుకుపోయి ఎక్స్ప్లెయిన్ చేసిన నా వీడియోలు చూసినంత దాంట్లో 10% కూడా చూస్తలేదు. నాకు ఉన్నది 14,000 సబ్స్క్రైబర్ మాత్రమే, గమనించాలి. వేరే వాళ్ళకి లక్షల కొద్ది ఉన్నారు, వేలు లక్షలు ఉన్నారు. నేను స్టార్ట్ చేసిన 2-3 monthsలోనే కొంతమందికి 40,000 సబ్స్క్రైబర్లు అయిపోయారు. 40,000 సబ్స్క్రైబర్ అయిపోయిండ్రు, ఎవడు చూస్తలేడు వాళ్ళ వీడియో. ఇదో వింత. మా కొడుకు అదే అంటుంటాడు, ఏందన్నా వాళ్ళకి మనం ఇంకా 14,000 ఉన్నాయి, వాడికి 40,000 వచ్చేసినాయి అంటే వస్తాయి. ఒకడు 3.5 లక్షలు ఉన్నాయి వాడికి సబ్స్క్రైబర్,
లక్షలు లక్షలు ఉండు కొంతమంది వ్యూస్ 2000 3000 వస్తాయి. ఈ నాకు 2,000 వాడికి 2,000 అంటే ఏమర్థం? నా వీడియోలు నయమని అర్థం. నాకు అంతకే సంతోషం. హై రైజ్లో రాబోయే రోజుల్లో నేను చెప్తున్నా కదా, డ్రై వేస్ట్ మేనేజ్మెంట్, స్లడ్జ్ మేనేజ్మెంట్ అంటే ఎస్టీపీలో వచ్చే స్లడ్జ్ మేనేజ్మెంట్, డ్రైన్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, డ్రింకింగ్ వాటర్ మేనేజ్మెంట్, ల్యాండ్స్కేపింగ్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ ప్లస్ క్వాలిటీ, ఇవన్నీ మీ కండ్ల ముందే అంటే కుప్ప కూలుతుంటే జస్ట్ మీరు ఇన్వెస్ట్ చేయలేదు, ఎవడెవడు ఇన్వెస్ట్ చేయలే కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చూడండి, నేను చెప్పింది నమ్మే అవసరం లేదు. నేను ఇచ్చే లింక్ జస్ట్ క్లిక్ చేసి అక్కడ ఏ ఇంగ్లీష్లో వస్తుందో మీరు వినండి. మీకు ఏమైనా అర్థం కాలేదంటే కమెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా నేను నివృత్తి చేస్తాను. ఈ బాధ్యత నాది. దయచేసి ఇప్పుడు నేను ఈ వీడియో కింద కమెంట్లో నేను ఒక లింక్ ఇస్తాను. ఫస్ట్ నా వీడియో వినేసి మీరు ఆ వీడియో కింద చూస్తే మీకు మొత్తం పిక్చర్ అర్థమవుతుంది. ఇంకా నాకు ప్రశ్న అడిగే అవసరమే ఉండదు. దయచేసి నా వీడియో చూస్తారని, ఆ వీడియో కూడా చూసి మీరు కళ్ళు తెరుచుకొని 10 మందికి ఈ విషయం పంచుకుంటారని ఆశిస్తూ నమస్కారం.